వెల్కమ్ బ్యాక్. స్వర్ణాంధ్ర లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక అసమానతలను తొలగించడానికి P4 తీసుకువచ్చామన్నారు. అందరికీ ఆదాయం, ఆరోగ్యం, ఆనందం ఉన్నప్పుడు సమాజం సాధ్యమవుతుందన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారావారిపల్లి, నారావారిపల్లి కూడా స్టార్ట్ అయ్యింది. మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా AI డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. పంప్ సెట్స్ అన్నింటికి కుసుమ్ కింద సోదారిస్తాం. అది వాళ్ళు వాడుకునేది మీటర్ పెట్టుకుంటాం. వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. స్వాపింగ్. ఇప్పుడు వాళ్ళకి పీక్ ఉంది, కరెంట్ ఇస్తారు, వాళ్ళకి అవసరం మళ్ళీ ఇస్తాం. ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ, వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉండదు. అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తాం. జీవామృత పక్కనే పెట్టారు, ఒకసారి మీరు చూసుంటారు. అక్కడ డ్రోన్స్ ఉపయోగించి జీవామృతాన్ని కూడా స్ప్రే చేయడం డ్రోన్ ద్వారా చేసేస్తున్నారు. ప్రకృతి సేద్యం కూడా చాలా సులభంగా ఇవన్నీ వస్తున్నాయి. అది కూడా తయారు చేస్తాం. ఇంకొక పక్కన ఈ పక్కన అడవుల్లో ట్రెంచెస్ కూడా కొట్టమన్నా, సో దట్ అడవుల్లో పడే నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోకుండా అవన్నీ భూగర్భ జలాలుగా మార్చడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్. అదే సమయంలో ఇక్కడే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి కంపెనీలు పెట్టి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు పనిచేసే అవకాశాలు కూడా ఇస్తాం. సో దట్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, కంటిన్యూస్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీస్ అవన్నీ కూడా పెడతాం. సబ్ స్టేషన్ దగ్గరనే ఒక 200 స్టేషన్స్ కానీ 250 స్టేషన్స్ బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది. ఒక 8 నెలల్లో ఇది కూడా పూర్తవుతుంది. వర్క్ స్టేషన్స్, IT కంపెనీలు తీసుకొస్తాం. అదే మరి కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం.